ఇది మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ గారు కట్టిన కొన్ని బరాజుల గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఆ బరాజులను కూల్చే ప్రయత్నాలు చేస్తున్నా చెప్పేసి కొన్ని వీడియోలు తీస్తే దానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ బాగా స్పందించారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. వాళ్ళందరికీ చటాకంతా ధిమాక్ ఉందని నాకు కూడా బాగా అర్థమైంది. చటాకంతా ధిమాక్ మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అయితే వీళ్ళకి నేను చెప్పదలసింది ఏంటంటే ఈ వీడియోలో ప్రతిదీ నేను కుల్లాగా ఇప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని ఉంచొద్దనే ప్లాన్ తోటి దాని దగ్గరలో ఉన్న ఇసుకను తోడుతా ఉన్న దృశ్యాలను నేను చూపెట్టాను. ఆ దృశ్యాలను చూపెడితే చాలామంది ఏం మాట్లాడంటే అక్కడ నీళ్లు పోవడానికి అడ్డుగా ఉన్న ఇసుకను తోడారు అని చెప్తా ఉన్నారు. అంటే 60,000 క్యూసెక్కుల వాటర్ కింద పోయినా తప్పులేదు. కాళేశ్వరం దగ్గర 80,000 కోట్ల రూపాయలతోటి మేడిగడ్డ, అన్నారం బరాజ్ వీటన్ని కట్టినా అవి మొత్తం కొట్టుకుపోయినా పర్వాలేదు. కానీ అక్కడ ఇసుకను తోడట్లేదు, నీళ్లు పోతా ఉంటే దాన్ని అడ్డుకట్ట ఉన్న ఇసుకను తీస్తా ఉండరని చెప్పేసి కొందరు సన్నాసులు మాట్లాడిన మాటలకి నేను పెద్దగా పట్టించుకుని అట్లాంటి. ఇది నా తెలంగాణ ప్రయోజనాల గురించి, నా తెలంగాణలో ప్రజలకు మేలు చేకూర్చే ప్రాజెక్టుల గురించి నేను మాట్లాడతా. వేరే రాష్ట్రం కూడా మాట్లాడు కదా. తెలంగాణ పథకాల గురించి, తెలంగాణలో జరిగిన అభివృద్ధుల గురించి ఈరోజు ఇతర రాష్ట్రం వాళ్ళు కేసీఆర్ చేసిన వాటిని వాళ్ళ రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు. అంత గొప్ప నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నాడని చెప్పేసి ఆ కాళేశ్వరం నీళ్లతోటి ఈరోజు బిందెలు ఎత్తుకొని నీళ్ళ కోసం 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పోయే వ్యవస్థ పోయింది. బిడ్డకింత నీళ్లు తీసుకురాపోయి ఇంటికాడ చుట్టాలు వచ్చేటట్టున్నారని చెప్పి ఆడబిడ్డను బయటికి పంపే రోజులు పోయినాయి. ఈ ఎవ్వడికి అవపడతలేవు. కేసీఆర్ హయాంలో ఉన్న 4 రూపాయలు సంపాదించుకున్న ఎంజాయ్ చేస్తున్నామనే ఆ కాడికి ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. చాలా వరకు ఇక్కడ కేసీఆర్ నేను జోకడానికి రాలే, బీఆర్ఎస్ పార్టీని జోకడానికి నాకు సంబంధమే లేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏం చేసిందో అది మాత్రమే వివరించే కార్యక్రమం చేస్తున్నా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటున్నారు. ఇదే కాళేశ్వరం మీద దుమ్మేస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టుని వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు. దానికి గ్రీన్ సిగ్నల్ ఊపేది ఎవరో తెలుసా? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో నేను వాళ్లకు వీళ్లకు ఏం సబ్జెక్ట్ ఉందని, అసలు వీళ్ళు చదువుకున్నారా, చదువు ఉందా, ఇట్లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఎట్లా ఇచ్చిర్రు అని చాలా వరకు డౌట్ నాకు రాత్రి నుంచి అదే తిరుగుతూ ఉంది మైండ్లో. సో ఇక్కడ ఇప్పుడు ఎట్లాగో ఎలినినో వస్తుంది కదా, కరువు ప్రాంతం ముంచుకొచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి లోవర్ మానేరు కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, మల్లన్న సాగర్ ద్వారా కావచ్చు, గ్రావిటీ కెనాల్స్ ద్వారా కావచ్చు, లిఫ్టింగ్ పంప్ హౌస్లు కావచ్చు, కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయర్రి, నీళ్ళు వచ్చినాయని చెప్పేసి కేటీఆర్ అక్కడికి పోయి ధర్నాలు చేస్తే ఈరోజు ప్రభుత్వం వాళ్ళని అడ్డుకునే పరిస్థితి. ఒక్కడే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తల కిందుల్ని చేసిపోయిన ఆయన. ఎన్ని చెక్ పోస్టులు, జనగాంకి వస్తే జనగాం చెక్ పోస్టు, ఆడ నుంచి భూపాలపల్లి చెక్ పోస్టు, కాటారం కాడ చెక్ పోస్టు, వరుస బట్టి అక్కడ కాళేశ్వరం దగ్గర పోతూ ఉంటే అక్కడ కూడా చెక్ పోస్టు, మహదేవ్పూర్ కాడ కూడా చెక్ పోస్టుల మీద చెక్ పోస్టులు అన్నీ ఎదుర్కొని కేటీఆర్ గారు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ చేయండి అని అడిగిండు. ఏమని అడిగిండు? లిఫ్ట్ చేయమని అడిగిండు. అయితే దాని తగ్గట్టుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు వింటే ఇక మీకు ఏం చేయబోద్దో మీరు కింద కామెంట్ రూపంలో తెలిపండి. ఒక్కసారి ఈ మాటను అయితే వినుర్రి మీరు. ఆ 3 బ్యారేజీల్లో ఉపయోగించిన సీకెంట్ పైప్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, which is the apex body created by an act of parliament and consisting of the highest experts in the country, said ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్ రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పటి యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజ్ ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి వేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకి ఎత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు,
అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఇచ్చిపోయింది. మరి ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్ కింద చూస్తే గాని చదువు రాని మనం, కింద చూసి అర్థం చేసుకొని మైక్లో చెప్పేంత సబ్జెక్ట్ లేని వాళ్ళు మనం ఈరోజు కాళేశ్వరం గురించి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇట్లాంటోడా మన తెలంగాణ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి? నీళ్లు లేని ఏరియాలో నీళ్లు తీసుకొచ్చే నాయకుడు మనకు కావాలే కానీ ఉన్న నీళ్ళ కాస్త ఫ్రీ ఫ్లో ఆఫ్ రివర్ ఏంది, ఫ్రీ ఫ్లో ఆఫ్ రివర్. బా ఏమి ఇంగ్లీష్ ఇస్తారు మీది మధ్య మధ్యలో. దీన్ని మా తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారంటే చటాక్ ధిమాకే ఉందంటారు చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. సో నేనేం చెప్తున్నా, ఎన్డిఎస్ఏ ఏం చెప్పింది అసలు? ఎన్డిఎస్ఏ అంటే ఏంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇండియా ఏం చెప్పిందంటే ఆ బరాజు కూలిపోయే అవకాశం ఉంది, దయచేసి దాన్ని వానాకాలం రాకముందే రీకన్స్ట్రక్షన్ చేసేయండి, ఎక్కడైతే మేజర్ రిపేర్స్ అయితే ఉన్నాయో అక్కడ రిపేర్ చేసి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర యొక్క మేడిగడ్డ కోసం అక్షరాల కేంద్ర ప్రభుత్వం వెచ్చించిన పైసలు ఎంత అంటే 100 కోట్ల రూపాయలు. దే ఆర్ అలొకేటెడ్ 100 crore rupees టు ద రిపేర్ ద మేడిగడ్డ. మరి ఎడిపోయింది ఆ 100 కోట్ల రూపాయలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ద ఫ్రీ ఫ్లో ఆఫ్ రివర్ అని చెప్పిన మీరు ఏ విధంగా భద్రాచలం కొట్టుకుపోతుంది, ఏ విధంగా కూలిపోతుంది ఒక్కటి చెప్పు. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మరి? కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్న గడ్డి గిట్లా ఏమైనా తీస్తూ ఉన్నారా? కాళేశ్వరం చుట్టుపక్కల పెరిగిపోయిన పిచ్చి మొక్కలు ఏమైనా పీకే కార్యక్రమాలు ఆడున్నారా? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఒక రాష్ట్రానికి ఎవరు మీరు? నీటిపారుదల శాఖ మంత్రి. గోదావరి జలాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గోదావరి చేయి పట్టుకొని మాగాణాలకు తీసుకొచ్చి ఎడారి ప్రాంతాల్లో కూడా పచ్చడి మాగాణాల్లో మలిచేటట్టు చేసిండు కేసీఆర్. ఆ విషయంలో కేటీఆర్ గారు చెప్పిన మాటలే గుర్తొస్తే నాకు. ఎస్, కేసీఆర్ మొగోడే కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని మొలిపించినవాడు, తెలంగాణ రాష్ట్ర ఏడాది ప్రాంతాన్ని పచ్చగా చేసినవాడు. ఎస్, కేసీఆర్ మొగోడే అన్నట్టుగా నేను ఇక్కడ చెప్పాలనిపిస్తుంది నాకు ఆ ముచ్చట వింటా అంటే. కేసీఆర్ తాను ఏం చేయాలో చేసి చూపించిండు. వీళ్ళు కేసీఆర్ చేసిందా అనేది ఉండకూడదు, తీసివేయాలి. ఎంత తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఎంత తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కాళేశ్వరానికి మరణ శాసనం రాయాలి, గోదావరి నీళ్లు ఆంధ్రాకు పోవాలని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డి గారు ఎంత తీసుకున్నారు చెప్పండి. సరే, అది రిపేరే ఉందనుకుందాం. ఆ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్లో మేజర్ పాయింట్స్ రిపేర్ ఉంది అనుకుందాం. మరి గత 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు మరి రిపేర్ చేయకుండా? ఎల్ఎన్టీ సంస్థ 400 కోట్ల రూపాయలు పెట్టి మేం కడతామని చెప్పింది కదా. మరి ఆ ఎల్ఎన్టీ సంస్థను ఎందుకు బెదిరించి పంపించారు? వాళ్ళని ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? ఎన్డిఎస్ఏ కూడా మీకు చెప్పింది కదా రిపేర్ చేసుకోమని చెప్పేసి. సోయి లేదా మీ ప్రభుత్వానికి? సిగ్గనిపించడం లేదా? ప్రభుత్వాలు అట్లాంటి బరాజు కూలిపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది, ఆ 1000 కోట్ల రూపాయలు గంగలో కలిసిపోతాయి అని చెప్పేసి మీకు చెప్పలేదా? పటిష్టంగా ఉన్న కాళేశ్వరం బరాజుని బాంబులు పెట్టేసి పేల్చేసి ఈరోజు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తాం, దాచిపెడతాం. ఏంటిది మాటలు? పనికొచ్చే మాటలు మనం మాట్లాడుతూ ఉన్నారా? ఒకసారి ఈయన మాట పేపర్ వార్త పరంగా చూసుకుంటే నాకు ఘోరం అనిపించింది ఈయన మాటలు. అసలు ఒక రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రిగా ఈయన సరిగ్గా చేయలే. మీరే చూడొచ్చు, ఇక్కడ పంపులు ఆన్ చేయలేమట, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టం మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం 3 బ్యారేజీలు పునాదుల బలహీనమే. కన్నెపల్లి నుంచి అన్నారంలోకి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యేదాకా వాడుకోవద్దని ఎన్డిఎస్ఏ చెప్పింది. ఎన్డిఎస్ఏ చెప్పలేదబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి. చదువుకున్నవా చదువుకోలేదా నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు ఎట్లా ఓట్లేశారో కానీ బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యేదాకా వాడుకోవద్దని ఎన్డిఎస్ఏ ఎక్కడ చెప్పలేదే. ఆ రిపోర్ట్ కూడా స్టిల్ ఇప్పటిదాకా ఉంది. ఎన్డిఎస్ఏ ఏం చెప్పింది? వర్షాకాలం దగ్గరకు వస్తుంది, ఆ బరాజీ ఇంకా కొంచెం ఇదైతే కంప్లీట్గా అది అక్కడ పెద్ద మేజర్ ఇష్యూ ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి తొందరగా దాన్ని రిపేర్ చేయండి, ఈ సన్నాసి రాజకీయాలు దేనికోసం చేస్తామని చెప్పేసి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇస్తే ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఎన్డిఎస్ఏ రిపేర్ అయిన తర్వాతే వాడుకోమని ఎన్డిఎస్ఏ చెప్పిందట. కేసీఆర్ నరేంద్ర మోడీతోటే ఇండ్లా ఆ కాళేశ్వరం నువ్వు కట్టకు నేను పర్మిషన్ ఇయ్యనంటే ఆయన ఎవడి మాట ఇండ్లా? ఈయనట ఎన్డిఎస్ఏ చెప్పిందట. ఇలా ఎన్డిఎస్ఏ మాట నిన్ను మాట్లాడతాడు అంటే ప్రజలు ఓట్లేసినంత వృధా, దండగా. తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎన్నుకున్నదంతా దండగా, కానీ మీరు మాత్రం ఎన్డిఎస్ఏ రిపోర్టు ఇది చేస్తారు. సో ఇదంతా సోది మాటలు అంటారు దీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మేడిగడ్డది ఒక పిల్లర్, ఒక్క గేటు సమస్య కాదు. నీటిని స్టోర్ చేస్తే భద్రాచలం సహా 44 ఊర్లు కొట్టుకుపోతాయి. ఎంత తెలివైన మంత్రి అంటే నీకు మంత్రి పదవి ఇచ్చినని అడగాలి ముందు. 2027 జూలై నాటికి బ్యారేజీలను
పునరుద్ధరిస్తామని వెల్లడి. అంటే ఇప్పుడు దాకా 2027 దాకా ప్రజలు చచ్చిపోవాలి, ఇక వ్యవసాయం చేయొద్దు. ఆ ఎస్ఆర్ఎస్పి కాలువల పంటి నమ్ముకున్న రైతులు కావచ్చు, దుక్కి కావచ్చు, చెలక కావచ్చు, పొలాలు కావచ్చు, ఏం వేసుకోకుండా 2027 దాకా ఇట్లా కూసుకుంటూ గోషీలు వేసుకొని పక్కన కూర్చొని ఇక మనం వ్యవసాయం ఏం చేయొద్దురా, వలసబోదాం పదా అనే కాడికి తీసుకొస్తారు. మేము ఖుల్లగా చెప్తా వినండి. కాళేశ్వరాన్ని మొదలు కూల్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు టార్గెట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. టార్గెట్ గివెన్ బై చంద్రబాబు నాయుడు. ప్లాన్ సజెషన్ ఆల్సో చంద్రబాబు నాయుడుదే. దాన్ని మొత్తం పడవ పట్టండి మీరు. మీకు ఎంత కావాలి చెప్పండి, ఎంత కావాలని చెప్పేసి డీల్ మాట్లాడుకున్నారు వీళ్ళు. ఎక్కడ? కర్ణాటకలో పోయి వీళ్ళు ముగ్గురు గుసగుసలాడుకున్నారు. గుసగుసలాడుకొని వీళ్ళకి ఎంత ముట్టినాయి మరి? ఎవడైనా తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి గొంతు కోయాలని చూస్తాడా? తెలంగాణ రాష్ట్ర ఆస్తుల్ని ఎవడైనా పక్కోనికి ఇచ్చే కార్యక్రమం చేస్తాడా? మనోళ్ళు చేస్తారు. పగోడు మన మీద పెత్తనం చెలాయిస్తా ఉంటే మనోడై ఉండి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి అట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. కాళేశ్వరాన్ని కూలిస్తే తెలంగాణ ప్రాంతం బాగుపడుతుందా? ఈరోజు సోయినలు దద్దమ్మలందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పెట్టి పోషిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు దిమాకు ఉందా, మెదడు చెటాకు ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఈరోజు చీమకు కూడా ఇన్ని మిల్లీగ్రాముల మెదడు ఉందని చెప్తా ఉంటారు. దానంత మెదడు కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళకు. ఈరోజు 2014 తర్వాత కాళేశ్వరం రావడం వల్ల బిందెలు నెత్తి మీద వేసుకొని నీళ్ళ కోసం పోవడం మానేశ్వరు. ఇంటి దగ్గర మిషన్ భగీరథ వచ్చింది. మిషన్ కాకతీయ జలకళలు ఆడడం వల్ల మిషన్ భగీరథ ఫిల్టరేషన్ తోటి ఇంటి దాకా వచ్చింది నీళ్లు. దాని గురించి ఎవరి మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. ఏమంటే మా రేవంత్ అన్న మొగోడు, మా రేవంత్ రెడ్డి 3 రంగుల జెండోడు, మా నీటిపారుదల శాఖ మంత్రి సబ్జెక్ట్ లేనోడు, ఆయనకు కింద చూసి చదువుడు చెప్పుడు తప్ప ఆయనకు ఓన్గా రాదు, ఇట్లాంటి మాటలు చెప్పుడు తప్ప దేనికబ్బా? వై తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బాగుపరచండి, సంపకుర్రి. నేను చెప్పేది అదే. కేసీఆర్ అప్పు చేసిండు, తప్పు చేసిండు. ఇప్పు కేసీఆర్ 1,00,000 ఎకరాలకు నీళ్ళు పారించింది కదా. మీరు 2 లక్షల ఎకరాలు పారియండి, 3 లక్షల ఎకరాలకు పారియండి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వరకు నీళ్ళు పారిస్తూనే ఉండండి. మనకు చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వల్ల కాదు. చేత కాని చిరంజీవులం మేము అనుకుంటూ డైరెక్ట్గా చెప్తున్నారు వీళ్ళంతా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వీళ్ళిద్దరికి మూటలు అందినాయి. రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందినాయి. కాబట్టే ఈరోజు కాళేశ్వరాన్ని ఖతం చేయాలనేది వీళ్ళ బరాబర్ ప్లాన్ పెట్టుకున్నారు.